Gujarat #1 Engineering University, Sankalchand Patel University. కృష్ణ యాదవ్ వాళ్ళ చెల్లెలా మీరు చెప్పండి. ఎక్కడుంటారమ్మా? అన్నయ్య చాలా మంచోడండి. ఎప్పుడు ఒక్కరిని కూడా ఒక మాట కూడా అన్నాడు. ఎప్పుడు వచ్చా కానీ అందరినీ మంచి నిండా పలకరిస్తాడు, మంచిగా మాట్లాడతాడు. మా అన్నయ్యకి అసలు ఇలా జరగాల్సిందే కాదు. మీరు ఎక్కడుంటారు? అన్నయ్య ఇక్కడే ఉంటాడు, వర్క్ చేసుకుంటే తనదేదో తను ఉంటాడు. డాడీని తీసుకెళ్తా అని వెళ్ళిన 10 minutes వస్తా అని చెప్పి మళ్ళీ రాలేదు. మీరు ఎక్కడున్నారు అప్పుడు? నాకు రాఖీ ఫెస్టివల్ అయినప్పుడు 2-3 days వచ్చి చేసేపు ఉండి పోనండి. వస్తా అన్నప్పుడు 2-3 days అయినాక వస్తా అని చెప్పేసి అన్నుండే. కృష్ణాష్టమికి వచ్చి ఉంటా అన్న, వచ్చి ఇంట్లోనే ఉంటా అని చెప్తే ఉండు అనేసి అన్నుండే. అంటే నైట్ వచ్చి స్టే చేస్తుండే, ఉంటా ఇవాళ ఎట్లా 2-3 days ఉండి వెనస్డే వెళ్తా అని చెప్పేసి నేను అన్నుండే. అని అంటే నైట్ కూడా వచ్చి నాతో మాట్లాడింది 12 o'clock అప్పుడు వచ్చి, రమ్య నేను వస్తా ఒక 10 minutes వస్తా రమ్య, రాగానే మాట్లాడదాము ఉండమని అంటే నా గురించి ఉందామని చెప్పి మేము అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్లా వస్తాడని నేను అసలు అనుకోలేదు, మళ్ళీ రాకుండా పోతాడని కూడా నేను అనుకోలేదు. డాడీని తీసుకొస్తా అని చెప్పి పోయి అన్నది రాలేదు. అసలు దేవుడే దాంట్లో ఇట్లా అవ్వాలని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను కొత్తపేటలో ఉంటాను. ఇక్కడే ఉంటారు. రీసెంట్ గానే మ్యారేజ్ అయ్యింది. ఏం చదువుకున్నాడు అన్న? అన్నయ్య డిగ్రీ ఫినిష్ చేశారు. సో ఇది వాళ్ళ సిస్టర్ యొక్క ఆవేదన. అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటన అన్నమాట. వాళ్ళ అమ్మనైతే అసలు ఏడుస్తూనే ఉంది. అసలు ఆమె వేదన ఎవరు కూడా తీర్చేది కాదు. నా కొడుకు నాకు కనవాడమ్మా, నా పెద్ద పులు వస్తుండమ్మా, ఒకసారి మాట్లాడి రమ్మా, ఇంకా చేసి వదలనుకో. నాయకు కొడుకు ఇప్పుడు వస్తే ఇప్పుడు అందరూ నేతి కొడుకు మీరేంటి కదా, అరే మేము పెళ్ళియాలి ఏ పెళ్ళియాలి ఇప్పుడు పెళ్ళియాలి, ఇప్పుడు పెళ్లి చేస్తా, ఇప్పుడు పెళ్లి మామైతే రోజు మమ్మీ పోరా అని తీసుకుంటే ఇప్పుడు ఆమె రోజు చెప్పారు. మమ్మీ పెళ్ళి కూడా 8-6 నెలలు కదా పెళ్ళి. తిని కష్టమైతే మావాడు ఆడవేసి వండుతుండు. మమ్మీ మీరు రోజు పల్లెలు ఉంటుండే. ఇప్పుడు మాకు ఎటువంటి మాకు చేయలేదు కదా, మాకు పాలకాల ఇది బతికే దాని మీద మాకు ఆడ పాల మీద దుకాణం మనం ఏది అమెరికన్ జాబ్ లో మనం ఏమి ఇస్తున్నాం. కోల్పోయామని పరిస్థితి కనబడతా ఉంది. ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ ఆవేదనని మేము మా మాటలో చెప్పలేకపోతా ఉన్నాము. ఇలాంటి ఘటన మరి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఇక్కడ ఖచ్చితంగా ఉంది. ఇలాంటి కళ్ళ ముంగడ 34 సంవత్సరాల కొడుకు కళ్ళ ముంగడనే వాళ్ళని వాళ్ళ ముందు తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అలా విషాదము రామంతపూర్లో అయితే జరగడం జరిగింది. తెలుగు ప్రమాదం నేను వాళ్ళని మామూలు చూస్తున్నాను, మా తమ్ముడు నేను చూస్తాను, మావాడు వస్తలేదు రైతులు.
మళ్ళీ నేను వీళ్ళు పంపించాక అందరంటే డైమండ్ మళ్ళీ కదిలితే మావాడు మా వాళ్ళ మీద ఇప్పటికే అయిపోయారు ముగ్గురు రెడ్డి ముగ్గురు మా వాళ్ళ మీద ఇంకెళ్ళి చెప్తున్నాను అంత ఘోరంగా 50 ఏ సంఖ్యలకు ఇవ్వదు రాదమ్మా ఇలాంటి బాధ చేస్తున్నా పోయినప్పుడు ఇంత పట్టించుకోరు అటు ఉన్నప్పుడు పట్టిస్తే మన దగ్గర చెప్పండి. రామంతపూర్ లో జరిగినటువంటి సంఘటన మనకందరికీ తెలిసిందే. సో కృష్ణ యాదవ్ అనే యువకుడు చనిపోయిండు. వాళ్ళ నాన్న యాక్చువల్లీ యాదవ్ సంఘానికి కూడా ఆయన అధ్యక్షుడు అని చెప్తున్నారు. సో పూర్తిగా ఈయన హయాంలోనే నిన్న కూడా రథయాత్ర జరిగింది. అట్లాంటిది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత 30 సంవత్సరాలు కూడా మా దగ్గర ఇలాంటి ఎప్పుడు జరగలేమ్మా. ఇది ఫస్ట్ టైం. ఏది మంకలం ఏది చేసినా అందరూ సామరస్యంగా అందరూ దేవునికి అందరూ సామరస్యం ఇలాంటి అయిందంటే ఫస్ట్ టైం నిన్న. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తుంది కూడా ఎవరు రాలేమ్మా. నిన్న అంత యాగం చేయడానికి కూడా రావాలి ఎవరన్నా ఇప్పుడు పట్టించుకుని రాలేదు రాత్రి కూడా. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు రాలేదు. ఏమైంది మా దగ్గర రాలేమ్మా. ఎవరు కూడా వచ్చి అడగలేదు. ఏ డిపార్ట్మెంట్ రాలేదు ఎవరు రాలేదు ఇంత కూడా. మీరు అక్కడే ఉన్నారా నిన్న? నిన్న సంఘంలో వచ్చేసరికి వాళ్ళు చెప్పంగా నువ్వు అందరికి వస్తున్నాం వచ్చి దండం తీసుకుని ఆతులు పోతున్నాను వాళ్ళ అందరికీ అయిపోయారు. ఇవ్వలేరమ్మా. ఇక్కడ 5 మంది ఇక్కడనే గతం వాళ్ళ ముఖ్యమే లేదు. అది అట్లా కరెంటు అట్లా అంత ఫాస్ట్ మొత్తం గివెన్ చేసింది. రథం పైన కూడా ఉన్నారు అని చెప్తున్నారు. రథం పైన ఎంత మంది ఉన్నారు? రథం పైన పంతులు కూడా ఉన్నామ్మా. ఇవ్వలేదు అని వీళ్ళందరూ అది అది అదే నెట్టుతున్నారు. ఆ పైన తాకేసరికి ఆ పైన తాకింది దానికి కరెంట్ కి ఉంది ఇట్లా ఏలాడుతున్నా దానికి తాకేసరికి ఇది షార్ట్ సర్కిల్ కి ఉన్న కింద మొత్తం ఇనపరాడే అది నూకేది. ఎవరైతే గట్టి పట్టారో గట్టి పట్టేసింది ఇక పీల్చుకొని భయపడేసాను. అందరు ఒకసారి నొక్కుతారు అందరికి అందరు ఒకసారి ఒకటేసారి ఎగిరి పడ్డట్టు చెప్తున్నారు. ఎగిరి పడ్డ ఇది కరెంటే ఇది గట్టి గుంజి పడేసింది వీళ్ళని. వీళ్ళు ఎగిరిపడంటే కాదు షార్ట్ కొట్టిన ఒకళ్ళు కింద పడుతున్నా ఒకరు అందరికి మొత్తం నెత్తులలో ఉన్నాం. అందరి నెత్తులలో ఉండే వాళ్ళ కింద పడ్డలు మొత్తం నెత్తులలో ఉండే. మా తమ్ముని నెత్తులు మావని కలిగింది ఇంకో అతను కలిగింది. ఆయన రెడ్డి అయితే ఆయన లావణ గారు చెప్తా అక్కడ గురించి పోయింది. చాలా ఘోరంగా అమ్మా నిన్న ఇంత ఇలాంటి ఘోరం అయితే మళ్ళీ నేను విపరీతం చెప్తాను. మా కొడుకు చెప్తున్నా ఇక నా కొడుకు ఇట్లా బతకాలి మాకే అక్కడ మీరు చెప్తాను నుంచి. ఎంతమంది? నాకు ఒక్కడే అబ్బాయి అమ్మా. ఒకడే అమ్మాయి. ఏం చేస్తాడు? ఆ పాల వ్యాపారం అమ్మది మాది. ఆ పాల ప్యాకెట్లు అమ్ముకుంటాను నేను అంతే. వేరే ఏం లేదు. ఇక ఏంటి అంటే ఇప్పుడు మూత లేదు. మా పాల అమ్ముకుని వస్తూ ఉంటాం ఇక్కడ. ఇక వేరే జాబ్ లా మాకేం ఆధారం లేదమ్మా. ఇక వాళ్ళ అమ్మ అయితే ఇన్ని నుంచి ఏది కొమ్మల పడదు. పొద్దున మళ్ళీ డాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చాను. ఇంట్లో ఉంది ఇప్పుడు ఆమె ఇప్పుడు ఇట్లా మాట కూడా వస్తలేము. మా అబ్బాయి అంటే అంత పిచ్చి ప్రేమ కదా. మా అబ్బాయి ఏది కాదు అంత ప్రేమ అనుకోకుండా జరిగింది. మొన్న పెళ్ళి మనకి ఇది 2 years కాలే. అమ్మాయి మొన్న పిల్ల సురేష్ యాదవ్ సురేష్ యాదవ్ వాళ్ళ చాలా ఘోరం. మా తమ్ముని అయితే నిన్నదాకు అప్పుడే తీరిపోయినామా. ఆయన పోయి వచ్చినాక అలా దాని వాళ్ళ బిడ్డతో ఆడిపించి ఇంటికాడ దింపేసాడు వచ్చినాం అంతేనమ్మా. ఈయన సురేష్ వెంకటయ్య కొడుకు. అదే సురేష్ గారు ఆమె తమ్ముడు కూడా అమ్మా. చాలా అది ఇస్తనే కాదు ఇప్పుడు కళ్ళ ఇట్లా నిలుతున్నాడు. అది మనం అసలు ఎన్ని బతున్నాం అన్నకు అర్థమవుతలేదు. ఎప్పుడు ఏమైతే కూడా తెలుస్తలేదు. మీ కళ్ళ ముందట 5 శవాలు మన కళ్ళ అందరూ తినమ్మా. అందరిని ఇట్లా పుషింగ్ చేసినా గట్టి చేసినా ఇవ్వలే. వేర్లతో ఎవరైనా చెయ్యరా అని వచ్చి నువ్వు ఏది ఆ నోట్ల ముద్దకు ఊదినా మొత్తం అట్లా ఒట్ల కూడా పోనీ రాలమ్మా. ఇంకా ముగ్గురు ఎవరు హాస్పిటల్లో ఉన్నారు? హాస్పిటల్ ఎవరు అదే ఎవరు కిషన్ రెడ్డి వాళ్ళ అదే గణేష్ ఒక అతను. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి 2 అది వేరే అన్నారు. ఎవరు రవీంద్ర యాదవ్ అంటే ఇంకొకతను. ఆయన మా అతను రవీంద్ర యాదవ్ ఇంకొకతను. వీళ్ళకి అప్పల్లో ఇక కింద నేర్చుకునేట ఆయన జర అట్లా ఉన్నట. ఇంకా ఇంకొకతను కూడా ఉన్నాడు. 120 నుంచి 150 మంది ఉన్నారు అని చెప్పిండ్రు. కానీ వీళ్ళు మాత్రమే లాగుతున్నారు. 100-150 మంది ఉన్నాం మేము. మొత్తం అందరు కలిసి ఉన్నాం. అక్కడ ప్రతి కులం మా దగ్గర మా అందరం మేము కలిసి కట్టు చేస్తున్నాం. ఏది ఆ వర్షానికి ఇక్కడ ఇవ్వలేరమ్మా. ఆ వర్షానికి లేదు కానీ వర్షం బాగా కొట్టిందని అందరు వెళ్ళిపోయారు. ఇక్కడ జర తగ్గింది కాబట్టి ఇక డీజిల్ అయిపోయి గింత గాడికి నొక్కిపోవడానికి అందరికీ మనం పోయినాం అంతే. జస్ట్ ఒక గేటుకి ఇంత దూరం మా పర్లాగే
ఎందుకంటే బండి పోతే పని బండ్లు అయిపోయి డీజిల్ అయిపోయింది ఎందుకు వాళ్ళకి నువ్వు రన్ నొక్కుతున్నావు అంతే జస్ట్ అంతే నేను ఆ గేట్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ పని అయిపోయింది. మీరు ఎవ్వరు గమనించుకోలేదా పైన వైర్ ఉన్నట్టు? పైన వైర్ అంటే ఇక గేమ్ అంతా అనుకోలేదు మేడం. ఆ వైర్ కిందకి మాకేం తెలుసు, ఇది మామూలుగా ఉంటారు మా వెళ్ళిపోతుంది అంటే మన దాకా ఏం లేదు మామూలు ఏమని అనుకున్నాం. అది మామూలుగా గింత నాకే మనం తాకాడు గింత నాకే గింతలే అంత పవర్ వచ్చింది. సరే ఏ గల్లీ చూసినా మరి గింతకే కిందికే ఉన్నాయి కదా. అదే మనం ఇప్పుడు ఈ కేబుల్ వరకు అంటే మా గల్లే ఇట్లా అంటున్నాం. ఇప్పుడు సరే ఇప్పుడు ఏదైనా డీసం మేడం ఇక్కడ శివాల టెంపుల్ ఇక్కడ ప్రతి డీసం తాకుతుంది అక్కడ ఇన్ని సార్ కంప్లీట్ చేయాలి మా గల్లీ మొదలు ఇస్తారు. అది ఎంతో పట్టించుకెళ్ళారు మనం. ఒక డీసం వచ్చేయండి ఇంకో దానికి తాకుతుంటుంది. ఇంతలో ఒక వేదాప్తో కూడా మళ్ళీ మేము కరెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చి చేయించాలి. ఇక్కడ ప్రతి గల్లీ గల్లీ మరి 10 సార్లు అది కేబుల్ మీద కిందకి వెళ్ళితే అవి దాకి ఒక మంచి కింద ఒక్కోసారి ప్రతి డిపార్ట్మెంట్ ఏమో అధికారులు దేని గురించి ఇట్లా చేసి ఏమిస్తారు మేడం మీ దయచేసి మీ ఇష్టం ఇక సార్ వాళ్ళు నేను అందరూ చెప్తున్నాను. ఇలాంటి ఘోరం ఇంకోసారి కాకుండా చేసుకున్నాను కంపల్సరీ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఎవరన్నా మాట్లాడిండ్రా మీతో? గవర్నమెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించి ఎవ్వరు రాలే మేము దానికి ఇంతకి సంబంధించి మరి ఏ వ్యక్తి మన దగ్గర రాలే మా దగ్గరికి అయితే అంటే మరి ఏమైంది ఏం కదా మళ్ళీ చనిపోయారని మరి రావాలి కదా మేడం. మరన్నా అందరూ ఇప్పుడు ఎవరైతే లీడర్ అయితే ఎవరైతే రాలేదో ముందుకు రావాలిగా మరి ఏమైంది ఇంకా మన పిల్లలు మా దగ్గర ఓట్ల మట్టుకు వస్తారు. మళ్ళీ తర్వాత ఎవరు తిరిగి మరి ఏ రాజకీయ నాయకుడు కానీ పిల్లలతో అడుగు మా పెద్ద గల్ల మా ఓట్ల మట్టుకు వస్తుంది. మళ్ళీ పని ఆపోతుంటే మరీ ఘోరంగా తయారు చేసిర్రు. ముఖాలు చూసి చేస్తారు. ఓట్లు ఉన్నప్పుడే గల్లి గల్లి కనిపిస్తారు పెద్ద మనుషులు ఎవ్వరు కనిపించరుగా. అది ఎక్కడ ఎవ్వరు పట్టించుకోరు కూడా ఏమైనా పట్టించుకోరు కూడా ఎవ్వరు రారు కూడా ఎవ్వరు రారు కూడా. అవసరం ఉన్నప్పుడు అమ్మా సలాం అంటారు. అయిపోయినాక ఎవరు మీరెవరు మేమెవరము ఎవరు ఉండరు. వాళ్ళ కడిపే మునిగింది వాళ్ళ ఇల్లే మునిగింది అంతే. ఇవాళ మనం ఉంటాం పోతాం తెలిసేపు అయితే వాళ్ళే కదా ఎలకాలం మెట్టేది. ఇంకా బంగారం అసంటి కొడుకులు వాళ్ళము రోగం వచ్చిన వాళ్ళు గారు నొప్పి వచ్చిన వాళ్ళు కాదు తల్లిదండ్రులు బతికిస్తోళ్ళు వాళ్ళు. తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉన్నొక్కడు వాళ్ళ పరిస్థితి ఎట్లా? అమ్మా నా కొడుకోవాలి సరిపోద్దు ఇంత జరిగింది కాబట్టి ఇంకోరికి ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి మేడం. మరి ఎంత ఇది వరలే చూసుకో. ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది, నిమజ్జనం దుర్గామాత వస్తుంది. ఇప్పుడన్నా కొంచెం మంచిగా చెయ్యాలి. దీన్ని ఇంకా పట్టించుకోకపోతే ఇంకా ఎంతమంది ప్రాణాలు తింటారు ఇట్లా చెప్పండి. ఎంతసేపు ఎంతమంది ఏంది కోళ్లు పడ్డట్టే మనుషులు అంతా ఇట్లా అక్కడ ఇక్కడ ఇట్లా మొత్తం ఎగిరిపోయి పడిపోయారు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? ఇప్పుడు దీనికి ఎవరు మేడం మా బాధ్యత? మరి రావాలి సీఎంఓ ఎవరో మరి లీడర్ రావాలి వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి. మరి న్యాయం చేస్తేనే ఏదన్నా అవుతుంది. మరి And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.